ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశిలో జన్మించిన జాతకులకు జరిగేది ఇదే. మరి ఇంతకీ అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎటువంటి సంఘటన చోటు చేసుకోబోతున్నాయి? అక్టోబర్ 9వ తేదీన మీరు పొందుకోబోయే శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఆ రోజున మీకు ప్రతికూలంగా ఉంటుందా? లేదంటే అనుకూలంగా ఉంటుందా? అసలు జ్యోతిష్య పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో, ఏమని చెప్తున్నారో, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది. మీ యొక్క జాతక చక్రం ప్రకారం చూసుకున్నట్లయితే శుక్రుడు మీకు అధిపతి కాబట్టి పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవండి. కానీ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాకపోతే వాటిని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మన పైనే ఉంటుందండి. కాబట్టి ఏ సమయంలోనైనా సరే మీకు మీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే ఛాన్స్ అయితే వస్తుంది. ఇక వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పదండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కాల ఈ సమయంలో ఫలించేందుకు అవకాశాలుంటాయి. ఆ ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. 1, 2 వ్యక్తిత్వ సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సమయంలో జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారికి. ఇకపోతే మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా కనిపిస్తుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో గౌరవాన్ని ఇంకా అధికారాన్ని పొందుతారు. అదేవిధంగా ఇన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా వినని మీ పై అధికారులు ఇప్పటి నుంచి మాత్రం మీ యొక్క సూచనలకు విలువనిస్తూ మీకు అగ్రస్థానాన్ని నిలబెడతారు. అవునండి. ఇక అదేవిధంగా ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు మీరు ప్రమోషన్ లేదా కెరియర్ అనుకూలత కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 3, 4 వారాల్లో మీ వర్క్‌కు సంబంధించిన చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు ప్రతి వ్యాపారంలో మంచి సంపాదన విజయాన్ని పొందుతారు. ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ప్లానింగ్‌లో ఉంటే గనక చాలా ఆశాజనకంగా మార్పులు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఆశించిన ఫలితాలు పొందుకోబోతున్నారు తులారాశివారు. అవునండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా ఫలితాలొస్తాయన్నమాట. ఇకపోతే మీ పిల్లల ఆరోగ్యం అనేది మీకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెడుతుంది కాబట్టి పిల్లల ఆరోగ్యాన్ని ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లమ్ పెద్దగా ఏముండదండి. సాధారణంగా చూసుకుంటే మరికొద్ది రోజుల తర్వాత ఆరోగ్యపరంగా అంతా బాగుంటుందనమాట. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులకు ఈ సమయంలో మీరు గనక ఏ విధంగా అయినా సరే వృత్తిపరంగా సెటిల్ కావాలి, లేదు వ్యాపార పరంగా సెటిల్ కావాలి, ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఎవరికైనా సరే అండి జాబ్ పరంగా అంతా బాగానే ఉన్నా కానీ ఏదో ఒక వెలితి ఉంటుంది. ఏదైనా సాధించాలి, ఓన్‌గా ఏదన్నా చేయాలని. అటువంటి వారు వ్యాపారం లేదా వృత్తిలో ఉన్నట్లయితే వృత్తిలో ఉన్న ఆదాయం బాగున్నా, లేదు ఈ వృత్తి సెట్ కాదు, జాబ్ సెట్ కాదు, వ్యాపారం చేయాలని ఎవరైతే తులారాశిలో ఆలోచనలు చేస్తూ ఉన్నారో అటువంటి తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీకు చక్కటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 9వ తేదీన మీకు బాగా కలిసి వస్తుంది. అవునండి. అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశి వారికి ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటే, మీకు అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వ్యాపార పరంగా కలిసి రాబోతూ ఉంది. అవునండి. ఎవరైతే వ్యాపారం చేయాలి, జీవితంలో పైకి ఎదగాలి, ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడకుండా మనంతట మనం ఏ విధంగా వ్యాపారం చేయాలి, ఎదుటి వారికి మనమే ఒక రకంగా చెప్పాలంటే సాలరీ తీసుకున్న పొజిషన్ నుంచి సాలరీ ఇచ్చే రేంజ్‌కి ఏ విధంగా ఎదగాలి, ఇలా పరిపరి విధాలుగా తులారాశి వారు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. అటువంటి వారికి ఈ సమయాన్ని గనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే అంటే, ఆ సమయంలో మీరు మీకు నచ్చిన వ్యాపారాన్ని, మీకు కలిసి వచ్చే వ్యాపారాన్ని తెలుసుకొని మరి అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత మీరు గనక స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులొస్తాయి. అనుకోని సంఘటనలు జరుగుతాయి.
మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీకు వ్యాపారం బాగా కలిసొస్తుందండి. ఉద్యోగం కంటే కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం తులారాశి వారికి ఖచ్చితంగా వ్యాపారం బాగా సూట్ అవుతుంది. అదే విధంగా వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, మీరు ఉత్తర దిశగా ప్రయాణాలు చేసి ఎవరైనా సరే మీరు గనక పెట్టుబడి పెట్టడానికి అప్పు అడిగితే గనక కలిసొస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణాలు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది ఎదుటి వ్యక్తులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ దిశ మీకు బాగా కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు పండితులు ఈ సమయంలో అన్నమాట. ఇకపోతే అక్టోబర్ 9వ తేదీన వ్యాపార పరంగా ఈ యొక్క మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రమే ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయండి. అంతేగాని అంతకంటే ముందు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇకపోతే అక్టోబర్ 9వ తేదీన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వ్యాపారం చేయని వ్యక్తులేంటంటే వ్యాపారం ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటుంది. అదే ఆల్రెడీ వ్యాపారం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నష్టాల్లో ఉన్న మీ యొక్క బిజినెస్ అనేది లాభాల్లోకి రాబోతుంది. అనేక రకాలుగా మీరు ఊహించని విధంగా మీకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయరండి. మీకున్నటువంటి అప్పుల బాధలు తీరిపోతాయి. ఫైనాన్షియల్ క్రిటికల్ సిట్యుయేషన్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. ఫైనల్‌గా మీరు చెప్పాలి అంటే తులారాశి వారికి ఈ యొక్క వ్యాపార పరంగా ఆల్రెడీ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, వారికి మాత్రం ఇది కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు. అవునండి. నష్టాల ఊబిలోంచి బయటపడబోతున్నారు తులారాశి వారు. అనేక రకాలుగా మీకు లాభాలు వస్తాయి. మీరసలు ఎక్స్‌పెక్ట్ చేయరండి. అసలు ఊహించి ఉండరు. ఆ విధంగా లాభాలను పొందుకుంటారు. దాంతో ఏంటంటే మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. చాలా హ్యాపీగా ఉంటారు. ఎన్నో స నిజం చెప్పాలంటేనండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ విధంగా మీకు వ్యాపారానికి సంబంధించి లాభాలొస్తాయని చెప్పాలి. ఇప్పటి వరకు చాలా స్టార్టింగ్‌లో బాగా నడిచిన మీ యొక్క బిజినెస్ ఇప్పుడు కాస్త డల్ కావడంతో మీరు కూడా డల్ అయిపోయి ఏంటి ఈ విధంగా నడుస్తుంది? ఏ విధంగా మళ్ళీ మీ వ్యాపారాన్ని గాడిలో పెట్టాలి? ఏ విధంగా మళ్ళీ మునుపటిలాగా రన్ అవ్వాలి వ్యాపారం అని ఇలా పరిపరి విధాలుగా బాధపడుతూ దైవాన్ని ప్రార్థిస్తున్నారో అటువంటి వారికల్లా ఈ సమయంలో ఫలిస్తుంది. మీరనుకున్న విధంగా ఈ సమయంలో అంటే మీరనుకున్న విధంగా కంటే కూడా ఇంకా బెటర్‌గానే లాభాలొస్తాయండి. మీరనుకున్న దానికంటే ఎక్కువగా ప్రాఫిట్స్‌ని పొందుకుంటారు. దాంతో ఏంటి అంటే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అవునండి. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి మీ పైన కరుణ చూపించిందనే చెప్పాలి. ఇక ఈ యొక్క వ్యాపారస్తులకైతే అక్టోబర్ 9వ తేదీన అన్ని రకాలుగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అవునండి. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఆ రోజున మీరే చూస్తారండి మీ జీవితంలో ఎటువంటి మిరాకిల్ జరగబోతుందో. నష్టాలున్న మీ బిజినెస్ అనేది లాభాల దిశగా నడుస్తుంది. మీరు అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుందనమాట. సో, చూసారు కదా తులారాశి వారు. అక్టోబర్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసినోళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.